గుంటూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో కూటమి నేతలు జోరుగా హుషారుగా ఎన్నికల ప్రచారం చేశారు. కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో వారు విస్తృత ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కొడవలూరు మండలం రామన్నపాలెంలో ఆమెకు ఓటర్లు హారతి పట్టారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రసన్న నియోజకవర్గానికి ఏం చేశారని ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రసన్న అక్రమాలకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. ఆయన దోచుకున్న దానిలో 5% ఖర్చు చేసినా గ్రామాలు అభివృద్ధి చెందేవని ఆమె అంచనా వేశారు. తనకు అవకాశం కల్పిస్తే నియోజకవర్గ అభివృద్ధికి ఇతోధికంగా కృషి చేస్తానని ప్రశాంత్ రెడ్డి హామీ ఇచ్చారు. లంచాలైతేనేమి చందాలైతేనేమి వీటన్నిటిలో ఒక్క 5% గ్రామం మీద కానీ పెట్టుంటే ఈ గ్రామాలు ఈ రోజు పట్టణాలుగా మారుండేటివి. మీరందరూ నీళ్లు లేక అల్లాడేవాళ్ళు కాదు. చనిపోతే పూడ్చి పెట్టుకోవడానికి శ్మశానాలు సరిగ్గా లేవు. అవన్నీ కలిపితే ఎంత అవుతాయి? వాటర్ హెడ్ ట్యాంక్ కట్టియొచ్చు, ఒక శ్మశానానికి గోడ కట్టించవచ్చు, శ్మశానాన్ని బాగు చేసి గ్రామస్తులకి ఇవ్వచ్చు. అది కూడా చేయలేని ఈ 6 సార్లు గెలిచిన ఎమ్మెల్యే మనకుండడం మన దురదృష్టం అని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ప్రజలారా ఇంకొకసారి అతనికి ఛాన్స్ ఇవ్వబాకండి, నాకు ఇచ్చి చూడండి. నేను రాజకీయ నాయకురాలిని కానే కాదు. రాజకీయాలు చేసి మీ మీద పెత్తనం చేయాల్సిన అవసరం నాకు లేనే లేదు. నేను మీలో ఒకదాన్నై మీ సమస్యలు కలుసుకొని మీలో మమేకమై మీకేం కావాలో తెలుసుకొని మీ సమస్యలు తీర్చడానికి వచ్చిన మీ సేవకురాలను నేను. కాబట్టి తప్పకుండా మీరు ఓటు వేసే ముందు ఆలోచించండి. మీరందరికీ ఇంకోటి కూడా చెప్తాను, నేను ఎల్లవేళలా ప్రతి ఒక్కరికి కార్యకర్తలకు కానీ తెలుగుదేశం నాయకులకు కానీ సామాన్య ప్రజలకు కానీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను. మీ సమస్యలు తెలుసుకొని మీ సమస్యలకి పరిష్కారం కూడా నేను చేస్తానని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటాను.